వెల్కమ్ బ్యాక్. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే ఇప్పటికే ప్రారంభమైపోయింది. మరి కాసేపట్లోనే జిహెచ్ఎంసీ గ్రేటర్ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలో ఆ యొక్క పీఠాలని ఎవరు చేజెక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ద్విముఖ పౌరులాగానే కనిపిస్తున్నప్పుడు కూడా మరి చివరి నిమిషంలో ఎంఐఎం ఎలాంటి వైఖరి అవలంబించబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోంది. గ్రేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికని బాయ్కాట్ చేశారు. మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. కొత్తగా ఎన్నికైన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. భాషల వారీగా మొత్తం 4 భాషల్లో 149 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మొదట కొత్త కార్పొరేటర్లు తెలుగులో ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కార్పొరేటర్లు హిందీలో ప్రమాణం చేశారు. చివరిగా ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రేటర్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి మొత్తం 4 భాషల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. 12 గంటల 30 నిమిషాలకు కొత్త కార్పొరేటర్లు గ్రేటర్ మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ను కూడా ఎన్నుకోబోతున్నారు. Along with enclosures, please hand over. ఇక్కడ డాష్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయండి ప్లీజ్. అప్రైజల్ ఫామ్ ఇఫ్ ఎనీబడి బ్రాట్ అలాంగ్ విత్ ఎన్క్లోజర్స్ యూ హ్యాండ్ ఓవర్ అప్రైజల్ ఫామ్ ప్లీజ్. ఇక్కడ లక్ష్మి గారికి హ్యాండ్ ఓవర్ చేయండి. లక్ష్మి అప్రైజల్ ఫామ్ అలాంగ్ విత్ ఎన్క్లోజర్స్ మేడం. సార్ ఎవరైనా తెస్తే ఇక్కడ ఇవ్వగలరు, డాష్ పక్కన ఇవ్వగలరు. कोई अप्रेजल फॉर्म लाए हैं विथ एनक्लोजर्स यहाँ डैश के पास लक्ष्मी मैडम के पास जमा करा दीजिए. मेहरबानी करके जो अलॉटेड सीट है वहीं बैठिए प्लीज. गौरव सभ्युलकी मनवी अलॉटेड सीट लोने కూర్చోవాలని మనవి. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా గత కొద్ది రోజుల నుంచి కూడా పలువురు కార్పొరేటర్ల పేర్లు ప్రచారం జరిగినప్పటికీ బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మినే మేయర్ అభ్యర్థిగా ప్రకటించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు భరత్ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, విజయారెడ్డి, మన్నే కవితారెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, అలాగే అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతిరెడ్డి కూడా మేయర్ కోసం పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుందనేది మాత్రం కాసేపట్లో తేలిపోతుంది. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా కేకే కూతురు గద్వాల విజయలక్ష్మిని మేయర్గాను, అలాగే మోతే శ్రీలతారెడ్డిని కూడా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. Don't confuse the voting form. You fill up yes dash no like that. Okay, be alert, no confusion should be there. Row officers మేము ఇచ్చిన ల్యాండ్స్కేప్ స్టేట్మెంట్ ఓటింగ్ ది జాగ్రత్తగా రెడీగా పెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి.
గౌరవ సభ్యులను మీ రో సంబంధించిన గౌరవ సభ్యులని శ్రద్ధగా గమనించండి. ఆ విధంగా ఓటింగ్ నోట్ చేసుకోవాలి. గౌరవ సభ్యులు చేతులు లేపంగానే చూసుకొని శ్రద్ధగా ఎస్ అని రాయాలి. నో టిక్ టిక్ చేయవద్దు, ఎస్ అని రాయాలి. గ్రేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను బాయ్కాట్ చేశారు. మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భాషల వారీగా మొత్తం 4 భాషల్లో 149 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మొదట కొత్త కార్పొరేటర్లు తెలుగులో ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కార్పొరేటర్లందరూ హిందీలో ప్రమాణం చేశారు. చివరిగా ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా గత కొద్ది రోజుల నుంచి కూడా పలువురు కార్పొరేటర్ల పేర్లు ప్రచారం జరిగినప్పటికీ బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మే మేయర్ అభ్యర్థిగా ప్రకటించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు భరత్ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, అలాగే విజయారెడ్డి, మన్నే కవితారెడ్డి, చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతిరెడ్డి కూడా మేయర్ కోసం పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఎవరిని ఫైనల్ చేస్తుందనేది కాసేపట్లో తేలుతుంది. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా చూస్తే మాత్రం కేకే కూతురు గద్వాల విజయలక్ష్మిని మేయర్గాను, మోతే శ్రీలతారెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. Be alert and be polite with the honorable members. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా గత కొద్ది రోజుల నుంచి కూడా పలువురు కార్పొరేటర్ల పేర్లు ప్రచారం జరిగింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మినే మేయర్ అభ్యర్థిగా ప్రకటించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు భరత్ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, విజయారెడ్డి, మన్నే కవితారెడ్డి, చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, అలాగే అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతిరెడ్డి కూడా మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుందనేది కాసేపట్లో తేలుతుంది. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా చూస్తే కేకే కూతురు గద్వాల విజయలక్ష్మిని మేయర్గాను, అలాగే మోతే శ్రీలతారెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. సభకి నమస్కారం. ప్రమాణ స్వీకరణ కార్యక్రమం తర్వాత ఇప్పుడు 12:30 తర్వాత ఎలక్షన్ ఫర్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసుకొని అందరూ మెంబర్స్కి కోరేది, మీ సెల్ ఫోన్స్కి మీరు స్విచ్ ఆఫ్లో పెట్టాలి. క్లుప్తంగా ఇప్పుడు తీసుకున్న ప్రొసీజర్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మేయర్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. మేయర్ ఎలక్షన్ కోసం నామినేషన్స్ మేము గౌరవనీయులు సభ్యుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. నామినేషన్తో పాటు అంటే ప్రపోజర్తో పాటు ఒక సెకండర్ కూడా ఒక క్యాండిడేట్కి మీరు ఇవ్వాల్సింది అవసరం ఉంటుంది. ఇప్పుడు మేయర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత
సేమ్ ప్రొసీజర్ మేము డెప్యూటీ మేయర్ ఎలక్షన్ కోసం కూడా ఫాలో చేస్తాము. ఈ ఎలక్షన్లో మేము బేసిక్లీ షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా స్ట్రెంగ్త్కి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. సో ద క్యాండిడేట్ హూ గెట్స్ మ్యాక్సిమం ఓట్స్ ఆ క్యాండిడేట్కి మేయర్ కానీ డెప్యూటీ మేయర్ కానీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నాకు కనిపిస్తుంది ప్లస్ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా కూడా దేర్ ఈజ్ రిక్వైర్డ్ కోరమ్ హ్యాస్ బిన్ అచీవ్డ్. సో నౌ వీ విల్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ మేయర్ ఎలక్షన్. Now I request nominations for the post of Mayor GHMC. Mayor elections kosam nomination. Mic ivandi. Mic ivandi. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। टीआरएस पार्टी, मेरी पार्टी टीआरएस पार्टी के जानिब से विजय लक्ष्मी आर गदवाल का नाम को मैं प्रपोज करता हूं हमारे टीआरएस पार्टी की जानिब से। Seconder. I secondly the nomination of Vijay Lakshmi or Gadwal, a candidate for election of Mayor of the Greater Hyderabad Municipal Corporation. మీ పేరు ఇంకా వార్డ్ నంబర్. రావుల శేషగిరి, గాజుల రామారం 125. Candidates consent for mayor post. I accept it. Thank you. Srimati Vijay Lakshmi R. Gadwal, member ward number 93 Banjara Hills nomination ki valid nomination గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా మేయర్ క్యాండిడేట్ కోసం నామినేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. మైక్. సభకు నమస్కారం. నేను మైలాడ్దోపల్లి డివిజన్ కార్పొరేటర్ వార్డ్ 59 తోకల శ్రీనివాస్ రెడ్డిని. మేము మరి వార్డ్ నెంబర్ 20 రామకృష్ణపురం డివిజన్ వీరన్న గారి రాధా గారిని మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాం. సెకండర్. అందరికీ నమస్కారము. నా పేరు రాజ్యలక్ష్మి క్యానం ఫ్రమ్ 137 వినాయక్ నగర్ వార్డ్. ఐ సెకండ్ ద ప్రపోజల్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ వీరన్న గారి రాధా, ఆర్కేపురం వార్డ్ నెంబర్ 20. శ్రీమతి రాధా వీరంగారి మెంబర్ వార్డ్ నంబర్ 20 ఆర్కేపురం నామినేషన్ వ్యాలిడ్ నామినేషన్ గా తీసుకోవడం జరిగింది. నేను స్వీకరిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మేయర్ అభ్యర్థిని నామినేషన్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఓకే, సో మేయర్ జిహెచ్ఎంసి పదవి కోసం 2 వ్యాలిడ్ నామినేషన్స్ రావడం జరిగింది. ఇప్పుడు మేము తెలుగు అక్షరమాల ప్రకారంగా క్యాండిడేట్ పేరుతోన ఎలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ తీసుకున్న ముందు గౌరవనీయులు సభ్యులు మీరు మీ చేతు రేజ్ చేసుకొని షో ఆఫ్ హ్యాండ్స్ చేపెట్టాలి. దయచేసుకొని క్లియర్గా పైకి చేతు కనపడినలాగా చేయాలి. ఐ రిక్వెస్ట్ రో ఆఫీసర్స్ టు టేక్ దేర్ పొజిషన్స్ to record their votes. So first candidate जी, तो अभी जो है हम मेयर इलेक्शन स्टार्ट करेंगे. अब मेयर इलेक्शन के लिए 2 कैंडिडेट वैलिड नॉमिनेशन दिए हैं.
अब वैलिड कैंडिडेट के लिए इलेक्शन हम बेसिकली हाथ उठा के हमारा सपोर्ट दिखाएंगे। अब आप जब हाथ उठाएंगे, एक ही बार आपको हाथ उठाना है। अगर भी आप 2 बार हाथ उठाएंगे तो पहले वाले जहां पे हाथ उठाए वही काउंट होगा। तो इसीलिए क्लियरली और हाथ अच्छी तरह से ऊपर करके आपको अपना सपोर्ट दिखाना पड़ेगा। सो ये जो इलेक्शन हम करेंगे तेलुगु अक्षरमाला, तेलुगु लेटर्स के हिसाब से करेंगे। सो द फर्स्ट कैंडिडेट फॉर इलेक्शन is Shrimati Radha Virangani, member ward number 20. So I request members to raise their hands. Me chase row officers, please record. Row officers, attention. Completed? Row officers? Yes? Thank you. Thank you. Now election for second validly nominated candidate Shrimati Vijay Lakshmi R. Gadwal, member ward number 93 Banjara Hills. Row officers, please record. Please maintain decorum. Please maintain. Please. No, this is not correct. Please. Row officers. Okay, thank you. So by show of hands, నా దగ్గర క్లియర్గా కనిపించింది. సో శ్రీమతి విజయలక్ష్మి ఆర్ గద్వాల్, మెంబర్ వార్డ్ నంబర్ 93 బంజారా హిల్స్, is declared as Mayor, Greater Hyderabad Municipal Corporation. Okay, now we will. Okay, thank you. Now we will continue with the. Bus. Now we will continue with the. Now we will. Now we will start the election process for the post of Deputy Mayor GHMC. I invite nominations for the post of Deputy Mayor GHMC. I, E.S. Raj Jitendranath, Ward number 133, Machibularam, I hereby nominate Mote Srilata as the candidate for election as Deputy Mayor of Greater Hyderabad Municipal Corporation. Thank you. Seconder. గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. బంజారా హిల్స్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్గా రెండోసారి ఆమె విజయం సాధించారు. గద్వాల విజయలక్ష్మి జర్నలిజం BA అలాగే LLB చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధనా సహాయకురాలిగా ఆమె పనిచేశారు. 2007 సంవత్సరంలో స్వదేశం తిరిగి వచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. 143 నామినేషన్ కి ఒక వ్యాలిడ్ నామినేషన్ గా తీసుకోవడం జరిగింది. క్యాండిడేట్ ది కూడా కన్సెంట్ ఉంది. ఐ నౌ రిక్వెస్ట్ ఫర్ అదర్ నామినేషన్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ డెప్యూటీ మేయర్. మైక్ ఇవ్వండి. మైక్. I, Rakesh Jaiswal, Ward number 77, hereby propose Shankar Yadav ji, Ward number 50, for Deputy Mayor. Thank you. Seconder, akkada.
సభకు నమస్కారము. నా పేరు సునీత ప్రకాష్ గౌడ్, అడిక్మేట్ డివిజన్ 85. నేను డిప్యూటీ మేయర్గా శంకర్ యాదవ్ గారిని బేగం బజార్ వార్డ్ నెంబర్ 50ని నేను సెకండ్ ప్రపోజ్ చేస్తున్నాను. Candidate consent. నేను అంగీకరిస్తున్నాను. Thank you. Deputy Mayor GHMC పదవి కోసం శ్రీ జి శంకర్ యాదవ్ వార్డ్ నంబర్ 50 బేగం బజార్ నామినేషన్కి వ్యాలిడ్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా హాత్ ఉఠాకే డెప్యూటీ మేయర్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. తెలుగు అక్షరమాల ప్రకారంగా ఫస్ట్ క్యాండిడేట్ విల్ బి శ్రీ జి శంకర్ యాదవ్ మెంబర్ వార్డ్ నంబర్ 50. సో ఐ రిక్వెస్ట్ మెంబర్స్ టు by show of hands. Row officers, please record. Okay. Okay, thank you. Now for the election of the second candidate, Motte Srilata, member ward number 143, Tarnakaki. From by show of hands, please give your. Please wait. Okay, thank you. Now based on the based on based on the show of hands, I now declare Shrimati Motte Srilata as Deputy Mayor, Greater Hyderabad Municipal Corporation. So, ipudu, please, sir. बस हो गया. ఇప్పుడు మేయర్ మరియు డెప్యూటీ మేయర్ ఎలక్షన్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. I thank all the members for their cooperation. అలానే ఇప్పుడు the certificate for the mayor and the deputy mayor will be given. Otherwise, the meeting is now stands closed. అందరి కోసం లంచ్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. సో గౌరవనీయులు మెంబర్స్కి కోరేది కి దయచేసుకొని లంచ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ. సర్టిఫికేట్ వీ విల్ గివ్ నౌ. ఓకే, 2 minutes. It will take 5 minutes to give the certificate. Okay, thank you. గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. బంజారా హిల్స్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్గా రెండోసారి ఆమె విజయం సాధించారు. గద్వాల విజయలక్ష్మి జర్నలిజంలో BA, LLB చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలిగా ఆమె పనిచేశారు. 2007లో స్వదేశం తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత కొద్ది రోజులుగా GHMC మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
వ్యూహాత్మకంగా వ్యవహరించి తిరిగి మహానగరంలో అధికారాన్ని చేజెక్కించుకుంది టీఆర్ఎస్. అనూహ్యంగా మజ్లిస్ కూడా టీఆర్ఎస్ పక్షానికి రావడంతో కారు పార్టీ మరోసారి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అందరూ ఊహించినట్టుగానే బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఎన్నికయ్యారు. చివరి క్షణం వరకు అభ్యర్థి పేరును సస్పెన్స్లో పెట్టిన టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి పేరును ప్రతిపాదించింది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయలక్ష్మి పేరును ప్రతిపాదించగా కార్పొరేటర్ శేషగిరి బలపరిచారు. ఇక బీజేపీ నుంచి రాధా ధీరజ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తోకల శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. అయితే విజయలక్ష్మి మేయర్గా గెలిచినట్లు ప్రకటించారు ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి. అటు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వడంతో టీఆర్ఎస్ సునాయాసంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ఖరారైన గద్వాల విజయలక్ష్మి రెండోసారి బంజారాహిల్స్ కార్పొరేటర్గా విజయం సాధించారు. ఎంపీ కేశవరావు కూతురైన విజయలక్ష్మి జర్నలిజంలో BA, LLB చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధనా సహాయకురాలిగా ఆమె పనిచేశారు. 2007 సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అమెరికా పౌరసత్వాన్ని సైతం వదులుకొని పాలిటిక్స్లోకి వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్గా రెండోసారి ఆమె విజయం సాధించారు. గద్వాల విజయలక్ష్మి జర్నలిజంలో BA అలాగే LLB చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధనా సహాయకురాలిగా ఆమె పనిచేశారు. 2007 సంవత్సరంలో స్వదేశం తిరిగి వచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత కొద్ది రోజులుగా GHMC మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి తిరిగి మహానగరంలో అధికారాన్ని చేజిక్కించుకుంది టీఆర్ఎస్. అనూహ్యంగా మజ్లిస్ కూడా టీఆర్ఎస్ పక్షానికి రావడంతో కారు పార్టీ మరోసారి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అందరూ ఊహించినట్టుగానే బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా ఎన్నికయ్యారు. చివరి క్షణం వరకు అభ్యర్థి పేరును సస్పెన్స్లో పెట్టిన టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి పేరును ప్రతిపాదించింది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయలక్ష్మి పేరును ప్రతిపాదించగా కార్పొరేటర్ శేషగిరి బలపరిచారు. ఇక బీజేపీ నుంచి రాధా ధీరజ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తోకల శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. అయితే విజయలక్ష్మి మేయర్గా గెలిచినట్లు ప్రకటించారు ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి. అటు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వడంతో టీఆర్ఎస్ సునాయాసంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ఖరారైన గద్వాల విజయలక్ష్మి రెండోసారి బంజారాహిల్స్ కార్పొరేటర్గా విజయం సాధించారు. ఎంపీ కేశవరావు కూతురైన విజయలక్ష్మి జర్నలిజం BA, LLB చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధనా సహాయకురాలిగా పనిచేశారు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అమెరికా పౌరసత్వాన్ని సైతం వదులుకొని పాలిటిక్స్లోకి వచ్చారు. కొత్తగా ఎన్నికైన GHMC కార్పొరేటర్ల గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్గా రెండోసారి ఆమె విజయం సాధించారు. గద్వాల విజయలక్ష్మి జర్నలిజంలో BA, LLB చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధనా సహాయకురాలుగా పనిచేశారు. 2007లో స్వదేశం తిరిగి వచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఇక డిప్యూటీ మేయర్గా కూడా మోతే శ్రీలతను ఎన్నికైనట్టుగా కూడా ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుందన్నటువంటి అంచనాలు నెలకొన్నప్పటికీ, మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పట్టు సాధిస్తుందని అనుకున్నప్పుడు కూడా చివరిలో ఏమైనా ట్విస్టులు ఉంటాయని అనుకున్నప్పటికీ, కానీ చివరికి మేయర్ అభ్యర్థి అలాగే డిప్యూటీ మేయర్గా కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లే చేజిక్కించుకున్నారు. ఇక అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి. మొత్తానికి పెద్ద ట్విస్టులు అయితే ఏమీ కనిపించలేదు. అనుకున్నట్టుగానే అందరూ ఊహించినట్టుగానే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు విజయం సాధించారు. ఏంటి అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ఎస్ మీరు అన్నట్టుగానే మేయర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యారు. కానీ మీరు చెప్పినట్టుగా ట్విస్ట్ మాత్రం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థికి ఎంఐఎం పార్టీ సపోర్టు చేసింది. ఎంఐఎం వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మనతో పాటు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడే ఆ లోపల బీజేపీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. మేడం, మీరు ప్రతిపాదించారు, అయింది. ఎందుకోసం టీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది, ఏం జరిగింది అసలు? ఏం చెప్పారు కేసీఆర్, ఏం చెప్తున్నారు? మేము ఎంఐఎంతో మేము సపోర్ట్ తీసుకోవట్లేదు, మేము ఇంటర్నల్గా మేమే గెలుస్తున్నామని చెప్పారు. ఇక్కడ చూస్తే ఏం చేసిండ్రు, లోపలికి వచ్చేటప్పుడు ఎంఐఎస్తో సపోర్ట్ తీసేసుకొని వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు, అక్కడ చూపించారు. మా తరఫు నుంచి కూడా బీజేపీ నుంచి కూడా నిలబడ్డారు, అక్కడ వాళ్ళు ఎంఐతో సపోర్ట్ చేసేసుకున్నారు. అంటే మీరు గెలుస్తారనుకున్నారా? చివరి నిమిషం వరకు కూడా మీరు పోటీలో ఉన్నారు. ఎందుకోసం ఈ విధంగా ఓటమి జరిగింది, ఏం జరిగింది మేడం? మేము గెలుస్తామని అనుకున్నామండి. 101% మేము గెలుస్తామని అనుకున్నాం. అక్కడ ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఆల్రెడీ అయిపోయిందండి. ఎంఐఎంకి టీఆర్ఎస్కి మ్యాచ్ ఫిక్సింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సార్, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. సార్, ఏం జరిగింది హౌస్ లోపల? టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి గెలిచింది, మీరు ఓడిపోయారు. మేయర్ అభ్యర్థి ఓడిపోలేదండి, మేము నిజాయితీగా మేము నిలబడ్డాం. కానీ అలా అపవిత్ర పొత్తులు వాళ్ళు నిన్నటి వరకు కేటీఆర్ కేసీఆర్ అందరు కలిసి బయట ఏమన్నారు, మాకు పొత్తే లేదు, మేము వాళ్ళతో దూరం ఉంటాము, మేము ఎన్నికలలో పోటీ చేయలేదు, వాళ్ళతో కావలిస్తే కమిషనర్ పాలన అన్న పెడతాం కానీ వాళ్ళతో కలిసే ప్రసక్తే లేదన్నాడు. మరి ఎక్కడ పోతాండి? మరి ఇది జిహెచ్ఎంసీలో నగ్నంగా దొరికిపోయారు వాళ్ళు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని టీఆర్ఎస్ చేతులని ఎంఐఎం లేపింది, ఎంఐఎం చేతులని టీఆర్ఎస్ లేపుతుంది. ఇంత దౌర్భాగ్యంగా పరిస్థితి. అలా హైదరాబాద్లో ఎట్టి పరిస్థితులలో మేము ఎంఐఎం తోటి కలవము, మేము పొత్తే లేదని చెప్పినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు తప్పి మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు అందరూ వచ్చాడు కూర్చొని. ఏ విధంగా ఉండబోతుంది మీ స్టాండ్? ఏ విధంగా ఉండబోతుంది? రేపటి నుంచి కౌన్సిల్లో హైదరాబాద్ సంబంధించిన సమస్యలు ఎలా మీరు రేస్ చేయబోతున్నారు? పూర్తి స్థాయిలో నిధులు మాయి జిహెచ్ఎంసీలు అనేకమైనటువంటి సమస్యల మీద కొట్లాడతాము. ఎంఐఎం చేసేటువంటి టీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలన్నిటికీ వెలుగులోకి తీసుకొస్తాము. ఈరోజు నగర శివార్లకి ఏవైతే అవసరాలు ఉన్నాయో నిత్యము రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా దాని కావలసిన బడ్జెట్ను తీసుకొస్తామని చెప్పి మేము నిలదీస్తాము. వీళ్ళ పొత్తు తేట తెల్లం అయిపోయింది. ఇప్పుడు మా కాళ్ళతో పొత్తు లేదని చెప్పడానికి అవకాశమే లేదు. నగ్నంగా దొరికిపోయారు. వీడియో ప్రెస్ సాక్షిగా దొరికారు. అది ఈరోజు మనం సతీష్, బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు. మేడం, ఏం జరిగింది? మీరు కార్పొరేటర్లు రాజు సతీష్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అక్కడ ఏదో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఆ గొడవ ఏంటి, ఏం జరిగింది అసలు? డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా మోతే శ్రీలతను ఎన్నుకున్నటువంటి సందర్భం, డిప్యూటీ మేయర్ రెండు సంబంధించినటువంటి సందర్భంలో మోతే శ్రీలతని ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మోతే శ్రీలతకు సంబంధించి ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంఐఎం ఎలా సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అడ్డుకున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మిగతా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జై తెలంగాణ నినాదాలు చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళని నినాదాలు చేయకూడదు, బీజేపీ వాళ్ళు ఈ విధంగా గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ గొడవ చేయకూడదు అనే విధంగా కూడా వాళ్ళు వారించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ జరిగినటువంటి ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత బయటకు వచ్చి అందరూ కూడా మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కావచ్చు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒకటి, ఎంఐఎంకి సంబంధించి డైరెక్ట్గా ఏ విధంగా సపోర్ట్ చేస్తారనే విధంగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కార్పొరేటర్లు అయితే ఇక్కడికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒకసారి మనం మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చెప్తున్నటువంటి దాని ప్రకారం డిప్యూటీ మేయర్ కావచ్చు, మేయర్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేయాలనేటువంటి విషయం ఎందుకు చివరి నిమిషంలో ఎంఐఎం సపోర్ట్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఎన్నికల ప్రొసీజర్ ఓవరాల్గా మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఎన్నికల యొక్క ప్రక్రియ ఏ విధంగా జరిగింది, చేతులు ఎత్తడం ద్వారా వాళ్ళ యొక్క మద్దతుని తెలియజేశారు. బట్ అయినా కూడా నెంబర్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పినట్టుగా కనిపించట్లేదు. ఎలా జరిగింది అసలు ఓవరాల్గా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రొసీజర్?
12:30 కరెక్ట్గా మేయర్కి సంబంధించి డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఆ సందర్భంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్వేత మహింతి మేడం హైదరాబాద్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు పోటీ చేస్తారు అనేటటువంటి సమయంలో పెట్టడం జరిగింది. కొంత బీజేపీ వాళ్ళు అసలు ఎందుకు గందరగోళం చేశారో అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ వాళ్ళు మీరు ఎందుకు గొడవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మీరు ఎందుకు మేయర్ డిప్యూటీ మేయర్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఏం జరిగింది మేడం అసలు హౌస్ లోపల? మేము బీజేపీ వాళ్ళం అభ్యర్థిని పెట్టామండి. టీఆర్ఎస్ ఎలక్షన్స్లలో వచ్చినప్పుడు మాకు ఎవరి పొత్తు అవసరం లేదు అన్న నినాదంతో వాళ్ళు ముందుకెళ్లారు. నిన్నటి వరకు కూడా అదే నినాదంలో ఉన్నారు. కానీ వాళ్ళ హౌస్లో మాత్రం వాళ్ళు ఒకటే అని చెప్పి బహిరంగంగా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళది యాక్చువల్గా ఒక విక్టరీ కాదు, ఒరిజినల్ విక్టరీ మాది బీజేపీదే. బీజేపీ వాళ్ళే మేయర్ కావాలి అని చెప్పి వాళ్ళు అందరూ ఓట్లు వేయడం జరిగింది. అది మీరు అడిగినటువంటి విషయం. ఆ ప్రొసీజర్ ఏదైతే జరిగిందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇద్దరు వాళ్ళని ప్రతిపాదించాల్సిన అవసరం ఉంటుంది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ప్రతిపాదించారు, గద్వాల విజయలక్ష్మి. అదేవిధంగా డిప్యూటీ మేయర్గా రంగంలోకి దిగినటువంటి ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఏం జరిగింది సార్? మీరు డిప్యూటీ మేయర్గా పోటీ చేశారు, ఓడిపోయారు బీజేపీ నుంచి, ఏం జరిగింది అసలు హౌస్ లోపల? ముందుగా ఎంఐఎం వాళ్ళు పోటీ చేయనన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయనన్నారు. అందుకే నేను డిప్యూటీ మేయర్గా పోటీ చేశాను. మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి నేను ఓడిపోయాను. రైట్, అది ఇక్కడ హౌస్లో జరిగినటువంటి సందర్భంలో మనం చూడొచ్చు. ఎవరైతే డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి విషయంలో కార్పొరేటర్లు ఇద్దరు ప్రపోజ్ చేయాలి. ఆ విధంగా ప్రపోజ్ చేసిన తర్వాత గద్వాల విజయలక్ష్మి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి కూడా రాధారెడ్డిని ప్రపోజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నిక ఎవరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎవరు ముందు తెలుగు అక్షరాల ప్రకారం ఎవరు పేరు ముందు వస్తే వాళ్ళకి చేతులు ఎత్తాలని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం రాధారెడ్డి పేరు మొదట ఎవరు సపోర్ట్ చేస్తున్నారనే విధంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనం ఒకసారి జరిగినటువంటి సమయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కార్పొరేటర్లు కావచ్చు, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరినంపల్లి హనుమంతరావు గారు. సార్, ఎలా జరిగింది ప్రక్రియ? ఎంఐఎం సపోర్టు చేసింది టీఆర్ఎస్ పార్టీకి అని బీజేపీ ఆరోపిస్తుంది. అవన్నీ నడుస్తూనే ఉంటాయి రాజకీయాల్లో. బ్రహ్మాండంగా జరిగింది, అంత పీస్ఫుల్గా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది ఇక్కడ చూస్తున్నటువంటి సందర్భంలో ఎంఐఎం కార్పొరేటర్లు కూడా వస్తున్నారు. మాదాపూర్ నుంచి ఎంఐఎం కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా గెలిచినటువంటి జగదీశ్వర్ గౌడ్ గారు. సార్, ఎట్లా జరిగింది మేయర్కి డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ప్రక్రియ? చాలా అద్భుతంగా జరిగింది. చాలా సునాయాసంగా చక్కగా టీఆర్ఎస్ మేయర్, టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ ఎన్నుకోవడం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. రైట్, మాజీ మేయర్ ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు. మేడం, ఎట్లా జరిగింది జరిగినటువంటి ప్రక్రియ? మేయర్ డిప్యూటీ మేయర్ ప్రక్రియ ఎట్లా జరిగింది మేడం? ఇద్దరు మేయర్ డిప్యూటీ మేయర్ గారు ఇద్దరు కూడా మహిళలు అవ్వడం, ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నిక కావడం అన్నది రేపటి నాడు మొత్తం కౌన్సిల్ మంచిగా నడవడానికి, అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధిలో మహిళల పాత్ర ఉంటుందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాం. ఎట్లా చెప్తారు మేడం, హైదరాబాద్లో మొదటిసారి మేయర్గా మహిళ అయింది, ఒక మహిళగా ఏం చెప్తారు మేడం? చాలా మంది కూడా ఆశావాహులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం చెప్తారు మేడం? చాలా సంతోషంగా ఉందండి. మహిళలు మేయర్గా ఉండి, మహిళలు ప్రథమ పౌరురాలుగా ఉండి మరి హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ మహిళల పక్షపాతి అని మరొకసారి మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా మా ఆడబిడ్డలకు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డలకు ఎంఐఎం మద్దతు పట్ల బీజేపీ వ్యాఖ్యానిస్తుంది. నిన్నటి వరకు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం దూరం. మనం కవిత టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సంబంధించినటువంటి విషయంలో మాట్లాడేటువంటి దాంట్లో ఆమె స్పందించలేదు. మరోవైపు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం ఒకసారి చూడొచ్చు. జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ముందుండి నడిపించినటువంటి ఎంపీ కేశవరావు గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కూడా శుభాకాంక్షలు. ఎలా చూస్తారు సార్ జరిగినటువంటి ప్రక్రియకు సంబంధించి? ఏం లేదు, వెరీ పర్ఫెక్ట్గా జరిగింది. అకార్డింగ్ టు ది లా డెమోక్రటిక్గా జరిగింది. సార్, ఎంఐఎం సపోర్ట్ చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తుంది. డెఫినెట్లీ రైట్, ఇక్కడ గెలిచినటువంటి డిప్యూటీ మేయర్గా గెలిచినటువంటి శ్రీలత గారు ఉన్నారు. మేడం, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ మేయర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొదటి మహిళా డిప్యూటీ మేయర్ అని చెప్పుకోవచ్చు జేహెచ్ఎంసీకు. మీరు ఏం చేయబోతున్నారు? హైదరాబాద్లో మీ బ్రాండ్ ఎలా చూపించబోతున్నారు? అవి కొంచెం దీని తర్వాత మాట్లాడతాం.
ఏం రైట్, లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మేము సార్ చెప్పండి. ప్రజాసేవ చేయడానికి అయితే నేను ముందుంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. పద్మనాభరావు గారు కూడా ఉన్నారు. ఎంఐఎం సపోర్ట్ తీసుకొని గెలిచిందని బీజేపీ వ్యాఖ్యానిస్తుంది, దాని పట్ల మీరేం ఏమైనా ప్రతిపక్షం ఏదో చెప్పడానికే కదా ఉంటారు వాళ్ళు, లేకుంటే వాళ్ళని ప్రతిపక్షం అన్నారు కదా. మాకు తగిన మెజారిటీ మాకున్నది, అబో 90 ఓట్స్ ఉన్నాయి మాకు. దాంట్లో సపోర్ట్ తీసుకుని నిన్నటి వరకు ఎంఐఎం దూరం అని ప్రచారం చేశారు, ఎందుకు ఈ విధంగా సపోర్ట్ మేము తీసుకోలేదు. ఎంఐఎం కూడా చేతులు ఎత్తి ఏం చెప్తున్నా, అవుట్ ఆఫ్ 90 అబో మాకు ఓటుతున్నాయి, అవుట్ ఆఫ్ 90 అబో మాకు ఓటుతున్నాయి, దానికి మెజారిటీ సరిపోతుంది కదా. చెప్తున్నారు. మనం ఒకసారి మేయర్ కూడా ఇక్కడ గందరగోళం పరిస్థితి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేయర్తో. మేయర్ పదవి కోసం ఆశించారు, వాళ్ళందరినీ ఎలా కలుపుకోబోతున్నారు? అమ్మ తప్పకుండా నేను నా పార్టీ నుంచే కలుపుకొని పోవడం కాదు, ఎవ్రీ మహిళ ఎవరైతే ఇవాళ నా సభ్యులు ఉన్నారో బీజేపీ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ అందరినీ తప్పకుండా నాతో నా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలుపుకుని వెళ్తాను. ఈ విషయంలో బీజేపీ వ్యాఖ్యానిస్తుంది, ఏం చెప్తారు? No comments. Top 3 priorities, as I said, they asked me. First, ladies ko Rashtra kalpali, and the development of the city. Development of the city is the second thing. And I am more passionate about education. And health kuda okati. We have to have more. What my మద్దతు ఇవ్వడం పట్ల బీజేపీ కట్టుబడి మీకు ఏమంటారు? నేను no comments అంటున్నాను దానిపైన. టెన్షన్ అంటే ఆబ్వియస్లీ ఐ థింక్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ టెన్షన్, బట్ ఎవరు రైట్ పర్సన్ వాళ్ళకి కేసీఆర్ గారు ఇస్తారని అది మాత్రం నాకు నమ్మకం ఉంటుంది. మహిళా కార్పొరేటర్స్ అందరికీ కూడా ఏ మెసేజ్ ఇస్తున్నారు? అమ్మ నేను మహిళలకేనే కాదు, ఆన్ ద హోల్ నేను ఏమంటున్నానంటే 5 years ఆఫ్ ఈ సభ ఏదైతే నడిచేది ఉందో ఐ డు నాట్ వాంట్ అంటే గందరగోళంగా వద్దు, లెట్ us ఆల్ సిట్ డౌన్ పీస్ఫుల్గా నడిపిద్దాము. ఐ విల్ అండర్స్టాండ్ ఈచ్ పర్సన్, ఇది ఒక ఆర్గ్యుమెంటేటివ్ సభలాగా జరగకుండా ఏదన్నా సరే ఒక డెవలప్మెంట్ కోసము ఎవరైనా మాట్లాడితే డెఫినెట్లీ నేను వాళ్ళకి సహకరిస్తాను, బట్ ఐ విల్ నాట్ టాలరేట్ ఎనీథింగ్ బియాండ్ దట్. జస్ట్ ఆర్గ్యుమెంట్ కోసమే దే హావ్ టు టాక్, నో ఐ విల్ నాట్ టాలరేట్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నారు మేయర్ ప్రక్రియలో గెలిచినటువంటి గద్వాల విజయలక్ష్మి గారు ఉన్నారు. మేడం, మీరు మొదటిసారి మహిళా మేయర్ గా జిహెచ్ఎంసీకి అయ్యారు, రెండో మేయర్ గా. ఎట్లా ఉంది మేడం? ముందుగా శుభాకాంక్షలు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేసీఆర్ గారికి, మా నాయకులు కేసీఆర్ గారికి, మా నాయకులు కేసీఆర్ గారికి, మరి మా డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నమ్మకం ఉంచి ఈ మేయర్ సీట్ నన్ను చూస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కృతజ్ఞత. ఎంఐఎం సపోర్ట్ తీసుకొని మీరు మేయర్ అయ్యారనేది ప్రచారం జరుగుతుంది. మీరే చూసారు ఇక్కడ ఎంఐఎం లేదండి. మీ మొదటి ప్రాధాన్యత ఏముండబోతుంది హైదరాబాద్ లో? మీ మొదటి ప్రాధాన్యత ఏముండబోతుంది? హైదరాబాద్కి ఏం చేయబోతున్నారు? కేకే లాబింగ్ ఎందుకంటే నేను వర్క్ చేయలేదా? 6 ఏళ్ళు నేను కార్పొరేటర్ గా లేనా? మీరు వర్క్ చేయలేదా? జరుగుతున్నటువంటి మేయర్ సంబంధించి ఇప్పుడే మేయర్ ఛాంబర్లోకి వెళ్తూ ఉన్నారు. మొదటిసారి మేయర్ ఛాంబర్లోకి ఆమె వెళ్తున్నటువంటి విజువల్స్ మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడే ఆమె మేయర్ ఛాంబర్ లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. జిహెచ్ఎంసీ మేయర్గా, హైదరాబాద్ మేయర్గా రెండోసారి గెలిచినటువంటి బంజారాహిల్స్ కార్పొరేటర్గా గెలిచినటువంటి గద్వాల విజయలక్ష్మి ఈరోజు ఇక్కడ మేయర్గా జరిగింది. లోపలికి వెళ్ళి ఆమె సీటును కూడా అధిరోహిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ప్రక్రియ మాత్రం పూర్తయిందని చెప్పుకోవచ్చు. రాజు. రైట్ సతీష్, ఇంకా మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ కూడా ఇప్పుడే తన ఛాంబర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ సంతకాల కార్యక్రమం, అది మొత్తం ఫార్మాలిటీస్ ప్రకారం ఏమేమి ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ రాజు? సతీష్ మొత్తం అక్కడ ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటాయి? ప్రస్తుతానికి మేయర్ తన ఛాంబర్లోకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ డిప్యూటీ మేయర్ కూడా తన ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ సైన్ చేసి మొట్టమొదటిగా ఇద్దరు మేయర్, డిప్యూటీ మేయర్ గారు ఇద్దరు కూడా మహిళలు అవ్వడం
ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నిక కావడం అన్నది రేపటి నాడు మొత్తం కౌన్సిల్ మంచిగా నడవడానికి, అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధిలో మహిళల పాత్ర ఉంటుందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాం. మహిళలు ప్రథమ పౌరురాలుగా ఉండి మరి హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ మహిళల పక్షపాతి అని మరొకసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా మా ఆడబిడ్డలకు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించడం జరిగింది. రైట్, చివరి వరకు ఉత్కంఠగా కొనసాగినటువంటి మేయర్ ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి ప్రచారంలో ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మినే మేయర్ పీఠం వరించింది. ప్రస్తుతానికి మేయర్గా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆమెను మేయర్గా ఎన్నుకున్న తర్వాత ఆమె ఛాంబర్లోకి వెళ్ళి సంతకాలు చేసే ఫార్మాలిటీస్ ప్రకారం చేయడానికి వెళుతున్నారు. ఇక మొత్తంగా ఓవరాల్గా మొదటి నుంచి చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలే ఒక ఉత్కంఠకు దారితీశాయనుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోటాపోటీగా హంగేర్పడింది, ఎవరికి సరైన మెజారిటీ రాకపోవడం. సో చివరి వరకు కూడా మళ్ళీ మేయర్ ఎన్నిక జరిగేంత వరకు ఎవరు మేయర్ అవుతారనేది ఉత్కంఠగా సాగింది. ఈ ఉత్కంఠ నడుమ గద్వాల విజయలక్ష్మిని గ్రేటర్ మేయర్ పీఠం వరించింది. నేపథ్యంలో విజయలక్ష్మికి ఉన్నటువంటి లేకపోతే విజయలక్ష్మికి వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాల ప్రాతిపదికగా విజయలక్ష్మిని మేయర్గా ఎన్నుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేది మొత్తంగా ఓవరాల్గా ఒక అనాలిసిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ఉన్నారు సత్యనారాయణ డెస్క్ నుంచి, హెచ్ఎంటీవీ డెస్క్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. దీని మీద ఓవరాల్గా అనాలిసిస్ తెలుసుకుందాం. సత్యనారాయణ, విజయలక్ష్మిని వరించడానికి విజయలక్ష్మికి దోహదం చేసినటువంటి అంశాలు ఏమనుకోవచ్చు? చాలా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగి రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అన్ని పార్టీలు, ఇటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల మధ్య ఉత్కంఠగా కొనసాగి అదే మేయర్ ఎన్నిక అంశాన్ని కూడా పదే పదే డిమాండ్ చేస్తూ వచ్చింది బీజేపీ. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఈరోజు డేట్ ఖరారు చేసి ఈరోజు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. అయితే మేయర్ ఎన్నిక సందర్భంగా ఏ పార్టీ హాజరు కాబోతుంది, ఏ పార్టీ డుమ్మా కొడుతున్న అంశాలపైన కూడా చాలా ఉత్కంఠ ప్రచారం కొనసాగింది. కానీ అన్ని పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ అన్ని పార్టీలు ఎన్నికకు హాజరయ్యాయి. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులను రంగంలో దించడంతో అసలు అధికార పార్టీ ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తున్నదో చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఉంటారనే ఒక భావనతో అభ్యర్థులను రంగంలో దించింది. ఒకవేళ మజ్లిస్ సంబంధించి మజ్లిస్ మద్దతు ఇస్తుందా లేదా డుమ్మా కొడుతుందా? ఇక గత కొద్ది రోజులుగా బీజేపీ ఒకే అస్త్రాన్ని ఎంచుకుంటూ వస్తుంది. రాజకీయ అస్త్రాన్ని మజ్లిస్ టీఆర్ఎస్ ఒకటే అనే ఒక భావనను అదే పదే పదే ప్రచారం చేస్తూ జిహెచ్ఎంసీలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ ఈసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో మజ్లిస్ టీఆర్ఎస్ పార్టీ ఒకటేనే అంశాన్ని పరోక్షంగా బీజేపీ వారిని మజ్లిస్ మద్దతు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసుకునే విధంగా బీజేపీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేసిందని చెప్పవచ్చు. అందుకే బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు ప్రకటించి వారికి సరిపోయే బలం లేకపోయినా అభ్యర్థులను ప్రకటించి తప్పనిసరిగా ఎన్నిక జరగడానికి బీజేపీ చాలా రాజకీయ వ్యూహాన్ని అమలు చేసిందని చెప్పవచ్చు. అయితే మీరు అన్నట్టుగా టీఆర్ఎస్లో గద్వాల విజయలక్ష్మి బంజారా హిల్స్ కార్పొరేటర్గా రెండోసారి గెలుపొందింది. అయితే ఈసారి టీఆర్ఎస్ పార్టీ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులను మహిళలకు అప్పజెప్పింది. దీంతోపాటు టీఆర్ఎస్ వ్యూహాన్ని మరోటి కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక బీసీ నాయకురాలికి మేయర్ సీటును రెండోసారి కేటాయించింది. గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ సేమ్ సామాజిక వర్గం, అదే సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గద్వాల విజయలక్ష్మిని మేయర్ పీఠానికి కట్టబెట్టింది. అయితే జనరల్ సీటు, మేయర్ సీటు వచ్చినా ఈసారి బీసీకే ఇచ్చామనే ఒక నినాదాన్ని టీఆర్ఎస్ ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అదే నినాదంతో బీసీల వైపు మేము ఉన్నామనే ఒక నినాదం కూడా ప్రజలకు చెప్పడానికి మాత్రం టీఆర్ఎస్కి ఇది ఒక మంచి అంశంగా చెప్పవచ్చు. ఇక డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రీలతారెడ్డి, మోతే శ్రీలతారెడ్డి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా కూడా రాజకీయ టీఆర్ఎస్ పార్టీలో ప్రచారం ఉంది. ఆమె పార్టీకి లాయల్గా పనిచేసింది కాబట్టి ఆమెకు కూడా ఈసారి డిప్యూటీ మేయర్గా సీటు ఇచ్చారని కూడా పార్టీలో చెప్తుంది. మీరు అన్నట్టుగా ఈ కేశవరావు కూతురు ఆమె రెండోసారి కార్పొరేటర్గా గెలిచింది. మంచి విద్యావంతురాలు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఆమెకు చాలా విషయాలు తెలుసు. గతంలో జిహెచ్ఎంసీ పాలక మండలిలో ఉంది కాబట్టి అక్కడున్న అభివృద్ధి పనులు నిజమే ఆమె కేవలం హైదరాబాద్లో ఆమె కార్పొరేటర్గా గెలిచిన తర్వాత
ఆమె అమెరికా పౌరసత్వాన్ని కూడా వదులుకున్నారనేటువంటి ప్రచారం ఉంది. కోర్స్ అలా జరిగి ఉంటుంది కూడా. కోర్స్ ప్రజల కోసం ఆమె త్యాగం చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ప్రతిపక్షాలు ఆరోపించడానికి లేకపోతే కొన్ని వ్యూహాగానాలు జరగడానికి కేకే లాబియింగ్ వల్లనే ఆమె కూతురికి మేయర్ పదవి రావడానికి కారణమైంది, కేకే లాబియింగే కారణం అనేటువంటి ఇంకొక ఆరోపణ కూడా ఉంది. అంటే కేకే లాబియింగ్ పనిచేసింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏమైనా అనుకూల అంశాలు పార్టీ కోసం పనిచేసినటువంటి అంశాలు, లేకపోతే హైదరాబాద్ మీద ఆమెకు ఉన్నటువంటి పట్టు గురించి ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఏం మాట్లాడుకోవచ్చు? అంటే గోపి 3 అంశాలు ప్రధానంగా ఆమె కలిసి వచ్చే అంశాలు చెప్పొచ్చు. మొదటగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది టీఆర్ఎస్ పార్టీ మొదటి లక్ష్యంలో భాగంగా ఒక మహిళగా విద్యావంతురాలుగా ఉన్న గద్వాల విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిందని చెప్పొచ్చు. దీంతో పాటు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత మద్దతు కూడా ఆమెకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండో అంశానికి వస్తే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్న కేశవరావు టీఆర్ఎస్ పార్టీకి రావడం, ఆయన రెండోసారి రాజ్యసభ తీసుకోవడం, పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత లాయల్టీగా ఉన్న ఒక సీనియర్ నాయకుడిగా ఉండడం వల్ల ఆయన కూతురికి మేయర్ సీట్ దక్కిందని చెప్పవచ్చు. ఇది ఆయన కేశవరావు ఆయన ప్రోద్బలంతో కూడా ఆమెకు మేయర్ సీటు వచ్చిందని చెప్పవచ్చు. ఇక మూడో అంశానికి వస్తే ఆమె హైదరాబాద్ గత పాలక మండలి జిహెచ్ఎంసీ పాలక మండలిలో పనిచేసింది, అనుభవం ఉంది. ఒక మహిళగా అత్యధికంగా ఈసారి అనేక సవాళ్ళు మేయర్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ బలపడుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీలో అత్యధికంగా 48 సీట్లు బీజేపీ సాధించిన నేపథ్యంలో ప్రతి పాలక మండలి సమావేశంలో అనేక వివాదాలు బీజేపీ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రతి అంశాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవడానికి ఒక సీనియర్గా గత పాలక మండలిలో అనుభవం ఉన్న నాయకురాలుగా ఆమె తండ్రి రాజకీయ అనుభవం ఉన్న నాయకుడుగా పేరుంది. కాబట్టి ఆమెకు కూడా ఒక పాలక మండలిని ఈజీగా సమావేశాలను మెయింటైన్ చేయగలుగుతున్న ఒక ప్లస్ పాయింట్. ఈ 3 అంశాలతో కలిపి ఆమెను మేయర్గా ఎంపిక చేశారనుకోవచ్చు. దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కానీ పార్టీకి కానీ ఆమె తండ్రి కేశవరావు అదేవిధంగా ఆమె కూడా చాలా లాయల్టీగా ఉన్నారు. కాబట్టి మేయర్ పదవి ఆమెకు వచ్చిందని చెప్పవచ్చు. గోపి, ఇదంతా ఒక మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో మొదటి నుంచి జనరల్ ఉమెన్ కి రిజర్వ్ అయి ఉంది కాబట్టి ఈసారి జనరల్ గా కాస్త ఓసీ కేటగిరీస్ లో ఏమన్నా అనుకున్నారు. సామాజిక వర్గాల పరంగా చూసినా గానీ, సామాజిక సమీకరణల పరంగా చూసినా గానీ ఒక బీసీ మహిళకి ఇచ్చామని చెప్పుకోవడానికి ఇప్పుడు టీఆర్ఎస్ కి ఒక అస్త్రం దొరికిందని అనుకోవచ్చా విజయలక్ష్మికి ఇవ్వడం ద్వారా? అంటే ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ చాలా వరకు బడుగు బలహీన వర్గాల వైపు మేము ఉన్నామనే ఒక చెప్పే ప్రయత్నాన్ని చేస్తూ వస్తుంది. రాజ్యసభ సీట్లు కేటాయింపు కానీ ఈరోజు మేయర్ సీటు కేటాయింపు కానీ. ఎందుకంటే ప్రత్యర్థిగా రోజుకు బలపడుతున్న బీజేపీలో గద్వాల విజయలక్ష్మి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా జాతీయ పార్టీ పదవులు ఇస్తూ వస్తుంది. ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను టీఆర్ఎస్లో పెద్దపీట వేయాలనే ఒక వ్యూహంతో బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళని చెప్పవచ్చు. బీజేపీకి చెక్ పెట్టే విధంగా ఈరోజు మేయర్ సీటును కూడా అదే సామాజిక వర్గానికి ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కానీ, ఆ తర్వాత లక్ష్మణ్ కానీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కానీ, వీరంతా కూడా ఒకే సామాజిక వర్గాన్ని, ఉత్తర తెలంగాణలో అత్యధికంగా ఓట్ బ్యాంకు ఉన్న ఆ సామాజిక వర్గం విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారందరినీ ఫిల్ చేయడానికి ఆ సామాజిక వర్గానికి బీజేపీ చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే టీఆర్ఎస్ ఈసారి ఒక మహిళను, అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన మహిళను, జనరల్ సీట్ అయినా బీసీ సామాజిక వర్గం సంబంధించిన ఒక మహిళకు సీటు కేటాయించామనే ఒక చెప్పే ప్రయత్నాన్ని, ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఈ మేయర్ సీటు కేటాయించడం దాన్ని చెప్పిందని చెప్పారు. ఇంకొక విషయం, బీజేపీ విషయానికి వస్తే బీజేపీ మొదటి నుంచి కూడా జిహెచ్ఎంసీలో ఎంత హోరాహోరీగా తలపడ్డాయో, దాదాపు 48 సీట్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. టీఆర్ఎస్కి దాదాపు గట్టి పోటీ ఇచ్చిందని అనుకోవాలి. టీఆర్ఎస్ 56 వస్తే 48 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇంతే గట్టి పోటీని మేయర్ ఎన్నికలో కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. అంతే గట్టిగా వాళ్ళు దాదాపు జిహెచ్ఎంసీ కార్యాలయానికి వరకు వచ్చారు. అంటే వాళ్ళు మేము గట్టిగా ఉన్నాం, మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, టీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఒక రకంగా జిహెచ్ఎంసీ కార్యాలయం వరకు వచ్చారు, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. అంటే వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడంలో సఫలీకృతులు అయ్యారనుకోవచ్చా సత్యనారాయణ? అవును గోపి, మీరు అన్నట్టుగా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈరోజు జరిగిన జిహెచ్ఎంసీ మేయర్ ఎంపిక సందర్భంగా కూడా రాష్ట్రంలో త్వరలో కానీ భవిష్యత్తులో
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అనే ఒక నిరూపించుకునే ప్రయత్నాన్ని మాత్రం బీజేపీ చేసిందని చెప్పచ్చు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉన్న మెజార్టీ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ డిప్యూటీ మేయర్ అవుతారని తెలిసిన కేవలం అందరిగా టీఆర్ఎస్ మజ్లిస్ తర్వాత 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఈసారి మేయర్ అభ్యర్థిని డిప్యూటీ మేయర్ అభ్యర్థి రంగంలో నుంచి వారి ఓట్లు ఎక్కడ చీలకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి వారు కూడా తమ వైపు రాబోతారా అనే ఒక ఎక్స్పెక్టేషన్తో బీజేపీ అభ్యర్థులను కూడా రంగంలో దించింది. అయితే మరో వ్యూహాన్ని బీజేపీ రాజకీయంగా సక్సెస్ అని చెప్పవచ్చు. మజ్లిస్ ఎవరికి మద్దతు ఇస్తుంది, అసలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందా లేదా, ఓటుకు హాజరవుతుందా లేదా, ఈ ఓటింగ్ బహిష్కరించి పక్కన ఉండి మేము టీఆర్ఎస్కి మద్దతు ఇవ్వలేదు అనే ఒక ప్రయత్నాన్ని మజ్లిస్కి అవకాశం ఇవ్వకుండా బీజేపీ వ్యూహాత్మకంగా మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను రంగంలో దించడంతో ఎన్నిక తప్పనిసరి కావడంతో ఎలాంటి పరిస్థితుల్లో తప్పించుకోకుండా మజ్లిస్ పార్టీ ఓటింగ్కి హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యధిక ఓట్లు వస్తేనే మేయర్ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్కి హ్యాండ్సప్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మేయర్ డిప్యూటీ మేయర్ 2 పదవులకు మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. బీజేపీ మాత్రం బీజేపీ చెప్పినట్టుగానే టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ 2 కలిసిపోయాయని గతంలో నుంచి కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ వేదికగా అదే జరిగిందనే చెప్పుకోవడానికి బీజేపీకి మరో అస్త్రం దొరికిందని చెప్పవచ్చు. రైట్, ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచడానికి బీజేపీ ప్రయత్నించింది, దాంట్లో సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సత్యనారాయణ. రైట్, మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ మహిళగా విజయలక్ష్మి ఇవాళ నుంచి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. మొత్తంగా ఇవాళ జిహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగినటువంటి అనేక పరిణామాల నడుమ, ఉత్కంఠల నడుమ విజయలక్ష్మిని వరించింది గ్రేటర్ పీఠం. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ విషయంలో ఉత్కంఠ తీరింది. ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా విజయలక్ష్మి ఇక మీదట పరిపాలన కొనసాగించబోతున్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి HM TV.